ఐదవ చక్రం లేదా హృదయమండలంలో ఐదవ బిందువును ప్రాచీన యోగ సంప్రదాయాలలో కంఠచక్రం, విశుద్ధ చక్రం అని కూడా అంటారు. ఇది హృదయమండలపు వాయుబిందువు. ఇక్కడ మనము ఆకుపచ్చ రంగును తిలకించవచ్చు. ఇక్కడ మన అనుభూతుల వ్యాప్తి, భ్రాంతి, గందరగోళాల నుండి స్పష్టత, జ్ఞానం వరకు ఉంటుంది. హృదయంలో చైతన్య రంగం నిర్మలంగా ఉన్నప్పుడు అక్కడ ఉండే పంచభూతాలలో ఒకటి అయిన వాయువు గొప్ప స్పష్టతను, జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. అలా కాకుండా గందరగోళం, భ్రాంతులు ఉంటే అల్లకల్లోలానికి సూచన. ఇటువంటి పరిస్థితులలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు స్పష్టత కోసం కాసేపు ఆగి నిరీక్షించాలి అని తెలిపే సంకేతం. హృదయం యొక్క చక్రం ఒకటి చుట్టూ ఉండే ఏ, బి, సి, డి బిందువుల వద్ద ఏదైనా భారం ఉంటే బిందువు 5 వద్ద గందరగోళం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది ఆవిరై బిందువులు 2, 3, 4 వద్దకు చేరుకుంటుంది కూడా. హృదయం నిర్మలంగా ఉన్నప్పుడు ఈ ద్వంద్వాలలో ప్రతి ఒక్కటి హృదయమండలంలో మన యాత్రను ముందుకు నడిపించి మనల్ని తర్వాత దశకు చేర్చేందుకు సహాయపడతాయి. చివరికి మనం అక్కడ వాటిని అన్నింటినీ అధిగమిస్తాము. కానీ మనలో చాలామందికి పేరుకుపోయిన సంక్లిష్టతలు, మాలిన్యాలతో హృదయం నిండి ఉంటుంది. రోజు రోజుకు వాటిని మనం మరింత ఎక్కువగా సృష్టించుకుంటూనే ఉంటాము. అందుకే మనం చాలా సులభంగా ప్రతిస్పందించి భావోద్వేగాల ఉచ్చులలో చిక్కుకుపోతాము. ఈ ముద్రలు ఎలా ఏర్పడతాయి? ఇదంతా సాధారణ కోరికలు, ఇష్టాలతో ప్రారంభమవుతుంది. ఇవి అప్పుడు కోరికలకు, సానుకూల, ప్రతికూల కోరికలకు దారితీస్తాయి. విముఖత, అయిష్టతలతో పాటు ఈ ప్రతికూలమైన కోరికలన్నీ హృదయంలో తలెత్తి హృదయమండలంలో చక్రం ఒకటి చుట్టూ ఉన్న వివిధ శాటిలైట్ ఉపగ్రహ శక్తి కేంద్రాలైన ABCD బిందువుల చుట్టూ ముద్రలు పేరుకుపోవడానికి దారితీస్తాయి. A, B, C, D బిందువులు మన హృదయాలలో మనం నిరంతరంగా ఇష్టాలు, అయిష్టాలతో ఆడుకుంటున్నాము. తరచుగా మనకు తెలియకుండానే అవి మన ఆలోచన మీద ప్రభావాన్ని చూపుతాయి. మనం కొన్నింటిని ఇష్టపడి మిగిలిన వాటిని ఇష్టపడనప్పుడు ఆ రెండు స్పందనలు మన భావోద్వేగ క్షేత్రంలో ఉండిపోయి అవి ఛాతీ ప్రాంతం యొక్క ఎడమవైపు దిగువ భాగాన బిందువు 1కి దగ్గరగా సి బిందువు వద్ద పేరుకుంటాయి. మన ఆధ్యాత్మిక దేహ వ్యవస్థలో ఇది వ్యూహాత్మక బిందువు. ఎందుకంటే మన వ్యవస్థ అంతటిలో ముద్రలు లోనికి ప్రవేశించి వచ్చి చేరేది ఇక్కడే. బిందువు సి నుండి ముద్రలు హృదయం యొక్క 1వ బిందువు దగ్గర ఉండే వివిధ శాటిలైట్ ఉపగ్రహ బిందువుల వద్దకు వచ్చి చేరతాయి. వివిధ భావోద్వేగాలకు వివిధ ప్రకంపనలు ఉంటాయి కాబట్టి ఇలా జరుగుతుంది. ఉదాహరణకు ప్రాపంచిక కలతలు బిందువు ఏ వద్ద, కామోద్రేకాలు, శృంగారపరమైన కోరికలు బిందువు బి వద్ద, అపరాధ భావం బిందువు డి వద్ద ప్రోగవుతాయి. మనం మన ప్రాపంచిక సమస్యలను గురించి ఆందోళనతో పదే పదే ఆలోచిస్తూ ఉంటే దాని ప్రభావం బిందువు ఏ మీద పడుతుంది? మనలో ఎవరమూ మానసిక ఆందోళన నుండి తప్పించుకోలేము. వాస్తవానికి సవాళ్లను గురించిన ఆందోళన ఒక మంచి సూచనే. అది మన సమస్య పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలనే పిలుపు. ఆ విధంగా సమాధానాలు కనుగొనడం మన ఆత్మస్థైర్యాన్ని, ఆలోచన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. అలా కాకుండా సమస్యలను తలెత్తిన వెంటనే పరిష్కరించకుండా నిరంతరంగా వాటిని గురించి కలవరపడుతూ ఉంటే అది పరిస్థితిని మరింత దిగజార్చడమే కాకుండా ఏ బిందువు దగ్గర మరింత భారాన్ని కలిగిస్తుంది. మానవ జీవితంలో మరో భాగం శృంగారం. ఇతరుల పట్ల ఇంద్రియ సంబంధమైన ఆకర్షణ. అది సమతుల్యంగా తగిన మోతాదులో ఉంటే పర్వాలేదు. కానీ అది మోతాదు మించి
మనపై ఆధిపత్యాన్ని సాధిస్తే ఆ ముద్రలు బిందువు బి వద్ద ఏర్పడతాయి. మన హృదయం మీద లోతైన ముద్రలు వేసే మరో ఉద్వేగం అపరాధ భావన. తప్పు చేశాను అనే ఈ భావన బహుశా మనం ఏర్పరచుకునే అత్యంత భారమైన ముద్ర. మనం చేయవలసిన పనిని చేయనప్పుడు లేదా చేయకూడని పనిని చేసినప్పుడు ఈ అపరాధ భావన కలుగుతుంది. ఇది హృదయంలో అత్యంత భారాన్ని పెంచి బిందువు డి వద్దకు చేరుతుంది. ఈ ఏబిసిడి బిందువులు హృదయం యొక్క బిందువు 1కి సమీపంలో ఉంటాయి. మన ఆధ్యాత్మిక దేహ వ్యవస్థలో ఉన్న వేల కొలది ఉపబిందువులలో ఈ 4 ముఖ్యమైనవి. ఇవి ముద్రలను ప్రోగు చేసుకుంటూ ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ క్రింద చెప్పిన విధంగా దూరాన్ని కొలిచేందుకు మీ చేతివేళ్లను ఉపయోగించండి. పాయింట్ నంబర్ 1. 2 ప్రక్కటెముకలు కలిసే చోట ఛాతీపై ఏర్పడిన గుంటను గుర్తించండి. పాయింట్ నంబర్ 2. అక్కడి నుంచి కిందకి 1 వేలు వెడల్పును కొలవండి. పాయింట్ నంబర్ 3. తర్వాత ఛాతీకి ఎడమవైపుకు అడ్డంగా సరళ రేఖలో 4 వేళ్ల వెడల్పును కొలవండి. ఇదే బిందువు బి. పాయింట్ నంబర్ 4. దానికి ఎగువన నిటారుగా 2 వేళ్ల వెడల్పులలో ఉండేదే బిందువు ఏ. పాయింట్ నంబర్ 5. తిన్నగా బి బిందువుకు కింద అన్నింటికంటే దిగువన ఉన్న ప్రక్కటెముకను తాకుతూ ఉండేదే బిందువు సి. పాయింట్ నంబర్ 6. ఎడమవైపు అడ్డంగా 2 వేళ్ల దూరంలో ఉండేదే బిందువు డి. పాయింట్ నంబర్ 7. చనుమొన బిందువు డికి పైన నిటారుగా ఉండాలి. బిందువు డికి ఎడమ చనుమొనకు మధ్యలో బిందువు 1 ఉంటుంది. ఇదే హృదయ చక్రం. నేను ఈ జ్ఞానాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నాను? మీరు తెలుసుకోగలరని. మీ హృదయం చుట్టూ ఉండే బిందువులు ఏబిసిడిలలో ఏమి జరుగుతుందో మీరు గమనిస్తే వాటికి సంబంధించిన ఏదైనా మానసిక స్థితిని అనుభూతి చెందినప్పుడు అవి చైతన్యవంతం అయినట్లు మీరు గుర్తిస్తారు. ఉద్వేగాలను మీరు గుర్తించినప్పుడు వానిని గురించి సమర్థించుకోవడం కానీ ప్రతిస్పందించడం కానీ కాకుండా మీలో మీరు సర్దుబాటు చేసుకొని నిర్మలీకరణ చేసుకునేందుకు మీకు ఒక అవకాశం ఉంటుంది. అంగీకార వైఖరితో మీ భావోద్వేగాలను గమనించడానికి ప్రయత్నించండి. అది లేకుండా ముద్రలను తొలగించి వేయడం కష్టం. ఎందుకంటే మీరు వాటిని ఆలోచిస్తూనే ఉంటారు లేదా మీ గురించి మీరు చెడ్డగా అనుకుంటూ ఉంటారు. తద్వారా ముద్రలు మరింత లోతుగా ఏర్పడతాయి. మొదటి మెట్టుగా మిమ్మల్ని మీరు అంగీకరించవలసి ఉంటుంది. నిర్మలీకరణ ద్వారా ఈ ముద్రలను తొలగించినప్పుడు కోరికలు మిమ్మల్ని అంతగా బాధించవు. ఫలితంగా మీకు సంతృప్తి కలుగుతుంది. ముద్రల భారం పెరుగుతూనే ఉంటే మీరు ఆందోళనలో ఉండిపోతారు. ఈ ఏబిసిడి బిందువుల వద్ద ఉండే పరిశుద్ధ లేదా మాలిన్య స్థితికి ఉండే అలల ప్రభావం మిగిలిన మీ శరీర వ్యవస్థ అంతటి మీద ఉంటుంది. పరిశుద్ధంగా ఉన్నప్పుడు అది హృదయ మండలపు బిందువు 2కు ఆవిరి అవుతుంది. బిందువు 2 కూడా నిర్మలంగా ఉన్నప్పుడు అది పూర్తిగా శాంతితో నిండి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి నుండి లేదా జీవితంలో ఒక పరిస్థితి నుండి నిరంతరము శాంతి ప్రకంపనలను అనుభూతి చెందినప్పుడు ఏమి జరుగుతుంది? ఆ వ్యక్తిని లేదా పరిస్థితిని ప్రేమించడం చాలా సులభం. కానీ అవి ఆటంకాలను లేదా సంక్లిష్టతలను సృష్టిస్తూ పోతే మనకు చికాకు కలుగుతుంది. ఛాతీకి ఎడమవైపు పైభాగంలో బిందువు 3 వద్ద దానిని అనుభూతి చెందుతాము. ఇక్కడ కోపము, ప్రేమ శాశ్వతంగా ఉంటాయి. ప్రేమ, కోపము పరిశుద్ధమైనప్పుడు బిందువు 4 వద్ద ధైర్యము, బలము, మిమ్మల్ని సరియైన మార్గంలో ఉంచేందుకు ఆరోగ్యకరమైన భయం అప్రయత్నంగా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు బిందువు 4 వద్ద కలిగే అనుభవం గొంతులో ఉండే బిందువు 5 యొక్క లక్షణాలను కలిగిస్తుంది. ఈ చక్రంతో నిర్మలతత్వం, స్పష్టత, జ్ఞానము కలిసి ఉంటాయి. ఈ విధంగా ఒక చోట జరిగే పని
వేరొక చోట ప్రభావం, సీతాకోక చిలుక ప్రభావం, బటర్‌ఫ్లై ఎఫెక్ట్ చూపే ఈ విధమైన ప్రక్రియ కొనసాగుతూ బిందు 6 నుండి పైన మనోక్షేత్రంలోనికి కూడా ప్రభావం చూపుతుంది. వాస్తవానికి మండలం భ్రమలను సహించలేదు. కాబట్టి మనస్సు భారంతో, సంక్లిష్టతలతో కకావికలమైనప్పుడు మనం మన మానవత్వాన్ని, మానవ లక్షణాలను కోల్పోతాము. అందుకే ఏ అంతర్గత యాత్రలోనైనా మనం తీసుకోవలసిన మొదటి చర్య మన వ్యవస్థలో హృదయం మీద ఏర్పడిన ముద్రలను తొలగించుకోవడమే. లేదంటే వాటి భారాన్ని భరించడం సాధ్యపడదు. మరియు యాత్రలో ముందుకు సాగడం కూడా వీలుపడదు. అది కాళ్ళకు బరువులు కట్టుకుని పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం లాంటిది. ఉపాయమేమంటే ధైర్యంగా, ప్రేమతో, ప్రశాంతంగా, తక్కువ కోరికలతో ఉండగలగడం.